నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ లెవెల్ ఎస్ స్పెక్స్ రివ్యూ చేస్తున్న చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఇచ్చే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి గైస్. సో ఫస్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. సో ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుంటే 108 మెగాపిక్సెల్ ఏ క్వాడ్ కెమెరా వస్తుంది, 90 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట, 30 వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సో ఐ థింక్ 45 మినిట్స్ లేకపోతే 1 అవర్ 20 మినిట్స్లో 0 to 100% ఛార్జింగ్ అయిపోతుంది. మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ వస్తుంది, 2.02 GHz ప్రాసెసర్ అనమాట. మంచి ప్రాసెసర్, గేమింగ్కి సరిపోతుంది. 5000 mAh బ్యాటరీ 1.5 డేకి సరిపోతుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తుంటే మంచి క్లారిటీ వినొచ్చు. ఐఆర్ బ్లాస్టర్ అండ్ నాయిస్ క్యాన్సిల్ మైక్ వస్తుంది. ర్యామ్ బూస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, 11 GB దాకా. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. MI UI 13 వస్తుంది అన్నమాట అవుట్ ఆఫ్ ద బాక్స్. ఫోన్ ఆన్ చేయడం డైరెక్ట్ MI UI 13 వచ్చింది మీకు. అండ్ గైస్ ప్రైస్ ఎంత ఉంది? సో అఫీషియల్ వెబ్సైట్ కంటే కూడా ఫస్ట్ అమెజాన్లో చూసుకుంటే మీకు ఆఫర్ ప్రైస్ చూసుకోవచ్చు. సో బ్యాంక్ ఆఫర్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈఎంఐస్ మీద. సో ఇక్కడ చూసుకుంటే 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,500 ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 16,500 ఉంది. 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 17,500 ఉంది. గైస్ నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోండి, తర్వాత ఏమంటారు మైక్రో SD కార్డ్ పెట్టుకొని స్టోరేజ్ అయితే పెంచుకోమనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఇక 1000 రూపీస్ అడిషనల్గా పెట్టి 120GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోవడంలో బెనిఫిట్ అయితే లేదు నా ఒపీనియన్. తర్వాత అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూద్దాం ప్రైజెస్ ఎంత ఉన్నాయి గైస్. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 16,500 రూపీస్ ఉంది. అదే 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 17,500 రూపీస్ ఉంది. 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 18,500 రూపీస్ అన్నమాట. సో ఫోన్ కూడా 3 కలర్స్ వస్తుంది, హొరైజన్ బ్లూ, పోలార్ వైట్ అండ్ స్పేస్ బ్లాక్. సో 3 కలర్స్లో వస్తుంది. నాకైతే హొరైజన్ బ్లూ మంచిగా అనిపించింది. మీకు నచ్చింది కింద కామెంట్ చేయొచ్చు. తర్వాత స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్ గైస్ చూసుకుందాం. ఫస్ట్ అయితే మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, ఆక్టోకోర్ 2.05 GHz మీద వస్తుంది. మాలియా G57 MC2 గ్రాఫిక్స్. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితే మీరు 50 to 60 FPS పెట్టుకోవచ్చు BGMI అండ్ పబ్జి న్యూస్ స్టేట్ కూడా ఈజీగా ఆడచ్చు, ప్రాబ్లం ఏం లేదు గేమింగ్ కార్డ్ కూడా. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే స్టార్టింగ్లో నేను చెప్పినట్టు 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్, 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ 120GB వేరియంట్స్. మైక్రో SD కార్డ్ పెట్టుకొని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అందుకే నేను బేస్ వేరియంట్ తీసుకొని మైక్రో SD కార్డ్ పెద్ద తీసుకోమనేసి అయితే అడ్వైజ్ చేస్తున్నాం. అండ్ ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది అన్నమాట. వెయిట్ చూసుకుంటే 179 grams, అరౌండ్ 180 రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. ఫోన్ సైజ్ చూసుకుంటే 6.43 ఇంచెస్ ఉంది. ది బెస్ట్ అనమాట 6.43 ఇంచెస్. ఇన్ హ్యాండ్ ఫీల్డ్కి చేతిలో పట్టుకున్నా కూడా పెద్దగా కూడా అనిపించదు అండ్ ట్యాబ్లెట్ కేటగిరీ కూడా అవ్వదు. గ్రిప్ కూడా బాగుంటుంది 6.43 ఇంచెస్ది. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, 180 Hz టచ్ శాంప్లింగ్. సో రిఫ్రెష్ రేట్ కానీ టచ్ శాంప్లింగ్ కానీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు 6 Hzకి. అండ్ గేమింగ్ కార్డ్ అనే మీకు మేజర్గా బెనిఫిట్ కనిపించే, మిగతా కార్డులు అయితే పెద్దగా బెనిఫిట్ కనిపించదు. అండ్ ఫుల్ HD+ రెజల్యూషన్. నెక్స్ట్ మెయిన్ కెమెరాకి అయితే ఏమో ఇక్కడ వాళ్ళు బాగానే మెన్షన్ చేసారు ఏంటంటే 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సో వైడ్ కెమెరా సామ్సంగ్ వాళ్ళ HM2 సెన్సార్ ఉన్నట్టుంది అండ్ 1.2 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 2.2 అపర్చర్తో పాటు 180 ఫీల్డ్ ఆఫ్ వ్యూతో పాటు వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ వస్తుంది అన్నమాట. రెండు కూడా 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. ఇక్కడ 1080p 30 fps 720p 30 fps రికార్డింగ్స్ వస్తున్నాయి. మిగతా బేసిక్గా మోడ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి కదా, మనకేం ఉండదు. ఫ్రంట్ సెల్ఫీకి వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 2.4 అపర్చర్తో పాటు ఇక్కడ కూడా 320p 30 fps. తర్వాత బ్యాటరీకి వచ్చేసరికి అయితేనేమో 5000 mAh బ్యాటరీ వస్తుంది, 30 watts ఛార్జర్ వస్తుంది అన్నమాట. இந்த బాక్స్లో వస్తుంది, Type-C పోర్ట్ వస్తుంది. సో ఐ థింక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1 hour 10 minutes 1 hour 15 minutes 0 to 100% ఛార్జ్ కనుక అవుతుంది. అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, AI ఫేస్ అన్లాక్ వస్తుంది. అండ్ నెట్వర్క్ చూసుకుంటే డ్యూయల్ సిమ్ ప్లస్ మైక్రో SD కార్డ్ వస్తుంది. సపోర్ట్ చూసుకుంటే 4G అనమాట. సో గైస్ ఇది 5G కాదు, 4G స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.10 వస్తుంది. అండ్ వైఫై వస్తుంది, డ్యూయల్ అనేది వైఫై వస్తుంది 2.4 GHz అండ్ 2.5 GHz. GPS 8 GPS గ్లోనస్ అండ్ బైడూస్. సో
జీపీఎస్ కార్డ్ సంబంధించిన ఇవి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, ambient లైట్ సెన్సార్, యాక్సెలరోమీటర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఐఆర్ బ్లాస్టర్, తర్వాత జైరోస్కోప్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే guys, ఈ స్మార్ట్ ఫోన్కి ఎంఐ UI 13 వస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని వస్తుంది. తర్వాత ఫోన్ పర్చేసెస్ మీకు ఏమొస్తుందంటే రెడ్మీ నోట్ లెవెల్ ఎస్ ఫోన్ వస్తుంది. అడాప్టర్ 30 వాట్స్ టైప్ సి కేబుల్ వస్తుంది. 6 టూర్ ప్రొటెక్షన్ కేస్, క్విక్ స్టార్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో ఫైనల్గా గైస్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలా వద్దా అంటే గైస్ చూడండి గైస్, ఫోన్ మంచిగా ఉంది, డీసెంట్ ప్రైస్ ఉంది. కానీ ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీలో కొన్ని ఫోన్స్ ఉన్నాయి. థింక్ రీసెంట్గా కొన్ని ఫోన్స్ వచ్చినాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే రెడ్మీ నోట్ లెవెల్ ఉంది కదా, నోట్ లెవెల్కి లెవెల్ ఎస్కి పెద్దగా డిఫరెన్షియేట్ ఏం లేదు. పెద్ద డిఫరెన్షియేట్ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కెమెరా అండ్ ప్రాసెసర్ యొక్క డిఫరెన్స్ అనమాట. నేను గమనించింది ఏమైనా కంపారిజన్ వీడియో చేస్తాను, ఈ రెండింటికి సంబంధించిన కంపారిజన్ వీడియో చేసి ఈ రెండింటిలో తేడా ఏముందనేసి కూడా చూపిస్తాను. దీనికి కూడా ఒక ఐ థింక్ 2000-3000 డిఫరెన్స్ ఉంది. అండ్ మీకు బెటర్ కెమెరా ప్రాసెసింగ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ముందు. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుతుందో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ డౌట్స్ ఉన్నాయి అర్థం కాలేదంటే విత్ ఇన్ 1 డేలో నేను రిప్లైగా ట్రై చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే గాయస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.